बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी जय बीजेपी అదే విధంగా 2014 నుంచి 2025 వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన అనేకమైన హిస్టారిక్ బిల్లులను పాస్ చేయడం జరిగింది. అందులో ఆర్టికల్ 370 మొదలు నుంచి 3 ట్రిపుల్ తలాక్ కానివ్వండి, అదేవిధంగా మహిళలకు 30% రిజర్వేషన్ కల్పించడం కానివ్వండి, అదేవిధంగా చారిత్రాత్మకమైన రామాలయం రాముడి గుడి కట్టించడం కానివ్వండి, అదేవిధంగా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ను కూడా నిన్ననే మన రాష్ట్రపతి గారి ఆమోదంతో పాస్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి గారు ఒక ఐడియాలజీ కోసం పనిచేస్తారు. అదే ఐడియాలజీ తోటి భారతీయ జనతా పార్టీ కూడా పనిచేస్తుంది. అదేంటంటే సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్. ఇంకోటి ఏంటంటే మేము ఆలోచించేది రెండు విషయాలు. ఫస్ట్ నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. అంటే మేము చేసే కృషి కేవలం ముందు దేశం ముందు, పార్టీ తర్వాత సొంత లాభం తర్వాత అనేది మా యొక్క నినాదం. ఈ నినాదంతో రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మరియు గ్రామ పంచాయతీల్లో కూడా విజయదుందుంబి మోగించడం ఖాయం. ఎందుకు అనంటే ఈ ప్రధానమంత్రి గారి ప్రవేశపెట్టిన స్కీములు కానివ్వండి, ఆవాస్ యోజన కానివ్వండి, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కానివ్వండి, ఆయుష్మాన్ భారత్ కానివ్వండి, ఇలా ప్రతి ఒక్క స్కీమ్లలో కూడా పేదవారికి, రైతులకు, ఉద్యోగస్తులకు అవకాశం కల్పించింది బీజేపీ పార్టీ మాత్రమే. ఇవాళ భారతీయ జనతా పార్టీకి 10 కోట్ల మంది పైనే యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు. ఈ యొక్క సంఖ్య ప్రపంచంలోనే అత్యధికమైన మెంబర్స్ ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే భారతీయ జనతా పార్టీ. దాని తర్వాతనే చైనా కమ్యూనిస్టు పార్టీ ఉన్నది. అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని దేశంలో ప్రతి ఒక్క గ్రామాన మన నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క ఇంటిపై మండలంలోని ఒక గద్దెలను ఏర్పాటు చేసి భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించడమని ఆదేశాల అనుసారం ఇవాళ అన్ని గ్రామాలలో కూడా భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. జై బీజేపీ, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై బీజేపీ, జై బీజేపీ. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు ప్రజలందరికీ, టౌన్ ప్రజలకి. అట్లాగే 45వ వార్షిక దినోత్సవం ఈరోజు భారతీయ జనతా పార్టీ పుట్టినరోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ టౌన్ రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎగరేస్తాం జెండా. ఈరోజు నుంచి ఈ భారతీయ టౌన్లో అన్ని సమస్యల మీద పోరాడతాం. అలాగే రాబోయే ఎన్నికల్లో 15 సీట్లకు 15 కౌన్సిలర్లు నిలబెట్టి గెలిచే సత్తా చూపిస్తామని కోరుకుంటున్నాం.